మనం ఈ రాత్రికాల సమయంలో లేఖన భాగమును మనము చదువుకోనుచున్నటువంటి వారముగా ఉన్నాం. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూసెను, మధ్యవర్తి లేకుండుట చూసి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను. ఎవరు ఈ సంరక్షకుడు? లేకపోవుట ఆయన చూసెను. ఎవరు లేరు? ఇదిగో ఈ లోకములో ఆయన మనుషులను సృష్టించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి నరులకు మధ్యవర్తిగా తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఆయన పంపించేంత వరకు సంరక్షకుడు లేకుండుట చూసి ఆయన వేదన పడుచున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడైతే సంరక్షకులను ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. తన బిడ్డలను వాక్యపు వెలుగులతో ఏ రీతిగా నడిపించాలో ఆయన ఆ రీతిగా తన సేవకులను ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఓ మనిషి విజ్ఞాపన చేయుటకు లేకపోయినప్పుడు దేవుడు చూసి బాధపడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి విజ్ఞాపనకు ఎందుకు దేవుని సన్నిధిలోనికి రాలేకపోతున్నాం? ఆ ప్రధాన యాజకుడు నిరంతరము మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కదా. వారములో ఒక దినము మనము విజ్ఞాపన చేయలేకపోతున్నాం. ఏంటి మన విధేయత? ఎట్టి స్థితిలో ఉన్నది మన ఆత్మీయ స్థితి, మన విశ్వాసము ఏ రీతిగా ఉన్నదో ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం నా ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన అంటున్నాడు కదా, ఆయన ఎందుకు చింతాక్రాంతుడు అవుతున్నాడంటే సంరక్షకుడు లేకపోవట ఆయన చూశాను. ఎవరి సంరక్షకుడు? ఎందుకు ఆయన లేకపోవుట అనేటువంటి మాటను వ్రాసినటువంటి వాడుగా ఉన్నాడో 41వ అధ్యాయం యెషయా గ్రంథము 28వ వచనములు అంటున్నాడు. 41వ అధ్యాయము 28వ వచనములో వ్రాయబడినటువంటి అంటున్నాడు, చూడండి. ఇక్కడ నేను చూడగా ఎవడను లేకపోయేను, నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరం ఇవ్వగల ఆలోచనకర్త ఎవడను లేకపోయేను. ఒకవేళ దేవుడు అడిగాడు అనుకోండి, ఏంటయ్యా మీరు ఇట్టి విశ్వాసమైనటువంటి స్థితిలో దిగజారిపోయారంటే ఏం చెప్తారు? మాకు సంరక్షకుడు లేడు కదయ్యా, మమ్మలను పురికొల్పేటువంటి సేవకుడు లేడు కదయ్యా, నీవు నియమించబడినటువంటి సేవకుడు మాకు లేకపోవుట నీ పరిశుద్ధ లేఖన గ్రంథములో ఉన్నటువంటి ఆ సత్యములను వివరించక మేము వాటిని గ్రహించలేక అజ్ఞానమైనటువంటి స్థితిలో కొనసాగబడుచున్నటువంటి వారముగా ఉన్నాం. ఆయన చింతాక్రాంతుడవుతున్నాడు. 63వ అధ్యాయము వచనము 5లో అంటున్నాడు, ఆయన ఎందుకు ఆశ్చర్యపడినటువంటి వాడుగా ఉన్నాడు? ఆయన ఆశ్చర్యపడుట గల కారణము ఏమై ఉన్నదో ఆ మాట చూద్దాం, చూడండి. నేను చూసి ఆశ్చర్యపడి తిని, సహాయము చేయువాడొకడును లేకపోయేను, ఆదరించువాడొకడును లేకపోయాను. అవును ప్రియులారా, మరి మనకు సహాయం చేయుటకు, మనలను ఆదరించుటకు తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తును తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకములోనికి పంపించినటువంటి వాడుగా ఉన్నాడు. 64:6 అంటున్నాడు, చూడండి అదే మాట. 64వ అధ్యాయము యెషయా గ్రంథము, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయన, మేమందరము ఆకులు వలె వాడిపోతుమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషముల మమ్మలను కొట్టుకొని పోవును.
మేము దుర్మార్గమైనటువంటి లోకానుసారమైనటువంటి జీవితంలోనే మేము జీవిస్తున్నామయ్యా. మేము మురికి గుడ్డను పోలినటువంటి జీవితముగా ఉన్నది. ఇదిగో ఎండినటువంటి ఆకు కొట్టుకుపోయే రీతిగా మేము విశ్వాస స్థితి నుంచి దిగదార్చబడి, సంరక్షకుడు లేకపోవుట, ఆదరించేవాడు లేకపోవుట, హెచ్చరించేటువంటి వాడు లేకపోవుట వలన మేము మురికి గుడ్డ వలె, ఎండిన ఆకు వలె కొట్టుకొని పోవుచూ ఉన్నటువంటి వాడముగా ఉన్నాం. అది చూసి మన ప్రియ ప్రభువు ఏం చేస్తున్నాడు? బాధపడుచు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, అది ఎలా ఉన్నదంటే ఆయన దృష్టికి ఘోరముగా ఉన్నది. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము చూడండి, ఒక మాటను అక్కడ అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము వచనము 30వ వచనము 31లో అంటున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 30వ వచనం, ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగు. చూడండి ప్రియులారా, వినండి. రవి ఆడేమన్నాడు చూడండి, ఏ కార్యములు జరుగుతున్నాయి అన్నాడు దేశంలో? ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుతున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములను పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగున జరుగుట నా ప్రజలకు ఇష్టము, దాని ఫలమునందునప్పుడు మీరే కదా చేయుదురు. నేను అనేక సందర్భాల్లో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నేటి సంఘాలలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు కలిపి చెడిపేటువంటి బోధల వలన సంరక్షణ విశ్వాసులకు కొరతగా మనము చూస్తున్నాం. బోధన సామర్థ్యము లేనప్పుడు, బోధించుటకు అర్హత లేనప్పుడు, ప్రభువు దీవించనప్పుడు, ప్రభు తన ఆశ్చర్య కార్యము చేపున నడిపించనప్పుడు నీవు విశ్వాసిగానే కూర్చుంటే మంచిది, నేను విశ్వాసిగా కూర్చుంటే మంచిది. సమర్థత కలిగినటువంటి వారు, దేవుని కృపను పొందినటువంటి వారు అక్షరార్థముగా బోధనను ఉన్నది ఉన్నట్టుగా బోధించేటువంటి బోధకు నేను లోబడేటువంటి వారముగా ఉండాలి. ఆయన చింతాక్రాంతుడుగా ఉన్నాడు. ఆయన ఏ రీతిగా ఉన్నాడో మరొక మాటను జ్ఞాపకం చేసుకుని లేఖన భాగంలోనికి వెళదాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము, యెషయా గ్రంథము 51వ అధ్యాయము వచనము 9 చూడండి. 51:9లో వ్రాయబడినటువంటి ఆ మాట చూడండి. ఏమంటున్నాడు? యెహోవా బాహు లెమ్ము లెమ్ము, ఆ బలము తోడుకొనుము. పూర్వకాలములోను పురాతన తరములోను లేసునట్లు లెమ్ము. ఐగుప్తులు తుత్తునీలుగా నరికివేయువాడు నీవే కదా, మకరమును వాడి పొడిచిన వాడవు నీవే కదా. నీవు అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించేటువంటి దేవుడవు. నీ వంటి వాడు ఎవరు ఉన్నారయ్యా? 52వ అధ్యాయం 10వ వచనంలో కూడా అంటున్నాడు చూడండి. 52వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడినటువంటి మాట చూడండి. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. చూడండి ప్రియులారా, యెహోవా తన పరిశుద్ధుల బాహువును బయలుపరిచి ఉన్నాడు. పరిశుద్ధ లేఖన గ్రంథములో ఉన్నటువంటి మర్మములను
తన దాసుల ద్వారా, తన సేవకుల ద్వారా ఆయన బయలుపరుస్తున్నాడు, మరుగున పరచలేదు. మరి వింటున్నటువంటి నీవు నేను ఎలా ఉన్నాము? భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. ఎప్పుడు? యథార్థముగా ఉన్నప్పుడు, యథార్థమైనటువంటి స్థితిలో నడిపించబడినటువంటి వారుగా ఉంటే ఆయనను ఒక దినమున నీవు నేను చూసేటువంటి వారముగా ఉన్నాం. నిజముగా ఈ రాత్రికాల సమయంలో విజ్ఞాపన చేస్తున్నటువంటి విడలమైన మనము ఆయన ఎందుకు బాధపడుచున్నటువంటి వాడుగా ఉన్నాడంటే, మధ్యవర్తిగా ఎవరు తమ బాధ్యతను నిర్వర్తించలేకపోవచ్చు ఉన్నటువంటి వారుగా ఉన్నారు. మూల పాఠ్యాంశంలోకి వెళదాం, చూద్దాం. ఈ రాత్రికాల సమయంలో విజ్ఞాపనకు సహాయకరంగా 98వ కీర్తన మొదటి చరణం అంటున్నాడు. చూడండి, 98వ కీర్తన మొదటి చరణములో వ్రాయబడినటువంటి ఆ మాట అంటున్నాడు, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. నిజమే ప్రియులారా, మన ఎడల ఆయన ఎన్నో ఆశ్చర్య గొప్ప కార్యములు జరిగించాడు. అవి మనం గ్రహించలేకపోతున్నాం. ఎక్కడయ్యా దేవుడు నా పట్ల ఏమి ఆశ్చర్య కార్యాలు జరిగించాడు? మనకన్నా జ్ఞానము కలిగినటువంటి వారు లోకం విడిచి వెళ్ళిపోతున్నారు. మనం ఇంకనూ క్షేమకరంగా ఉంటున్నామంటే ఆయన కృప కాదా? ఆయన దయ కాదా? ఆయన వాత్సల్యత కాదా? నీవు నేను ఇంకను జీవించి ఉన్నామంటే. అందుకన్నాడు, యెహోవా ఆశ్చర్య కార్యములు చేయుచున్నాడు, ఆయనను గూర్చి. ఏం పాడాలి మనం ఇప్పుడు? క్రొత్త కీర్తన పాడాలి, స్తుతించాలి. ఆయన నామమును మనం ఏం చేయాలి? గణపరిచేటువంటి వారం. ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణాస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలుగజేయున్నది. నిజముగా ఆయన ఎడల నమ్మికమైనటువంటి వారముగా ఉంటే నిత్యము ఆయన జరిగిస్తున్నటువంటి కార్యములను బట్టి నీవు నేను కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ కీర్తనలు పాడబట్టే ఆయన కృప, ఆయన బాహు మనకు తోడుగా ఉంటుంది పిల్లారా. అందుకే అంటున్నాడు కదా, ప్రవక్త హెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం, ప్రవక్త అయినటువంటి హెజ్కేలు గ్రంథములో అంటున్నాడు కదా, హెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము వచనము 30వ వచనములో వ్రాయబడినటువంటి మాట చూడండి. హెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనములు అంటున్నాడు చూడండి, నేను దేశమును పాడు చేయుకుంటున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దులై సందులలో నిలుచుటకును తగినవాడెవడను నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడడం లేదు. సంఘములో మందలుగా ఉంటున్నారు, కానీ ఆయన తేరి చూచి విచారిస్తే ఒక్కడైనను ఎలా ఉండలేదు? ఒక్కడైనను కనబడటం లేదు, యథార్థతగా ఉంటూ. దేవుని బిడ్డలారి, రాత్రికాల సమయంలో మనం యథార్థతగా ఉంటున్నామా? మన విశ్వాస ప్రమాణాన్ని మనము కాపాడుకుంటున్నామా? ఒక్కడైనను కనబడడం లేదు, యథార్థత కలిగినటువంటి వారుగా. మరి మనం ఎలా ఉంటున్నాం? మన విశ్వాస ప్రమాణాన్ని మనం ఏ రీతిగా కాపాడుకొనుచున్నటువంటి వారముగా ఉన్నామో ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం నా ప్రియ దేవుని బిడ్డలారా. రెండవ మాటగా మనం చూడగలిగితే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా రాయించబడినటువంటి మాట చూద్దాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము, యెషయా గ్రంథము 52వ అధ్యాయము వచనము 10లో ఉంటున్నాడు చూడండి. మరలా, సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. ఆయన మర్మముగా ఉంచడం లేదు,
గోప్యముగా ఉంచడం లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఆయన అంటున్నాడు కదా, సమస్త జనుల కన్నుల ఎదుట ఆయన బాహువు, పరిశుద్ధ బాహువును బయలుపరిచినటువంటి